అందరికి కూడా ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ ఉన్నాను. దేవుడు ఈ చక్కటి అవకాశాన్ని మనకిచ్చి ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా ఆయన నామాన్ని గణపరచటానికి, చక్కగా ఈ వాక్యం వినటానికి చూపించిన కృపకై దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఎందుకంటే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనుషులు మంచోళ్ళే, కానీ వారిలో ఉండే మనిషిని పట్టుకొని ప్రార్థన ఎవరి జీవితంలో అయితే ఉండదో వారిని పట్టుకొని పరిపరి రకాలుగా సాతాను వారిని నిలబెట్టుకొని ఇతరుల మీనికి పోరాటానికి పంపిస్తుంది. ఈ పోరాటాలలో నిలబడాలంటే మనకు శక్తి సరిపోదు. ఈ పోరాటాలలో ఉండాలి అంటే మనకు బలము సరిపోదు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు బాధ అవుతుంది, వేదన అవుతుంది, దుఃఖం అవుతుంది, నిరుత్సాహం అవుతుంది. కానీ ఆ సమస్యలన్నిటి నుంచి విడిపించగలవాడు ఎవరంటే నువ్వు నేను వింటున్నామే. నువ్వు కూర్చొని వింటున్నావు, నేను నిలబడి అయ్యా మాతో ఏం మాట్లాడతావా అని నేను కూడా ఆయన స్వరం కోసం వింటా ఉన్నాను. మనము ఆయన ఏం మాట్లాడతాడని ఎదురు చూస్తున్నామే. ఆ ఎదురు చూపులో ఆయన చూస్తూ ఉంటాడు. ఏమనంటే, నేను అన్నీ ఇచ్చినప్పుడు నువ్వు నన్ను నా వైపు చూసావు, ఏదన్నా ఒక సమస్య పెట్టినప్పుడు నన్ను ఏమన్నా వదిలిపెట్టి వెళ్ళిపోతావా? నీ యొక్క ప్రార్థన జీవితాన్ని వదిలిపెట్టి నువ్వేమన్నా నిర్లక్ష్యం చేస్తావా అని అన్నిటినీ చూసే దేవుడు మన దేవుడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పుట్టినప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలోనే ఉంటూ, పుట్టినప్పటి నుంచి దేవునితోనే అడుగులు వేస్తూ, బాప్తిసం తీసుకొని దేవునిలో ముందుకు సాగిపోతూ, పరిచర్యలో ముందుకు సాగిపోతూ, సేవా జీవితంలో ముందుకు సాగిపోతూ, అయ్యా ఇంకెన్ని రోజులయ్యా నా పరిస్థితి ఇలా ఉండేది, ఇంకెన్ని రోజులయ్యా నా భవిష్యత్తు ఇలా ఉండేది, ఇంకెన్ని రోజులయ్యా నేను నిలబడాలనుకుంటున్నాను కానీ నేను నిలబడలేకపోతున్నానే, ఏంటయ్యా నా భవిష్యత్తు అని ఆలోచన చేస్తూ ఈ వర్తమానం వింటా ఉన్నావేమో. ఎందుకంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ప్రతిదీ చూసేవాడు. నీ భార్య నిన్ను ఇంట్లో చూడకపోవచ్చు, నీ పరిస్థితులు ఏదైతే మనుషులమైన మనము మన ఎదుట మనుషులు చేసినప్పుడు దాన్ని గుర్తించగలం. కానీ సర్వాధికారి అయిన దేవుడు నిరంతర స్తోత్రార్హుడు. ఆయన ఎలాంటి వాడు అంటే మనిషి యొక్క హృదయ అంతరంగంలో నుంచి ఉన్న ప్రతి ఆలోచనను ఎరగగలిగిన వాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుచుకుందాం. ఒక మనిషి హృదయ అంతరంగంలో ఏ ఆలోచనతో వారు నడుస్తున్నారు, ఏ బాధతో వారు వెళ్తున్నారు, ఏ కష్టం గుండా వారు వెళ్తున్నారని సమస్తాన్ని చూసే దేవుడు ఆయన. ఒకవేళ నీ యొక్క ప్రారంభంలో బాగా దేవునితో నడుస్తూ ఉన్నావేమో, చివరికి వచ్చేసరికి దేవుని మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడుతున్నావేమో. ఒకప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు గంటల తరబడి దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ విలపించేదానివేమో. ఎప్పుడు మనుషులు ఎవ్వరు నీకు పరిచయం కానప్పుడు, ఒకవేళ గతంలో నీకు పరిచర్య అప్పచెప్పనప్పుడు, అయ్యా నీ సన్నిధిలో నేను పరిచర్య చేయుటకు నాకు ఒక అవకాశం దయచేయవా అని చెప్పి మందిర పనులలో కోసం నువ్వు ఉపవాసం ఉండి కన్నీరు కార్చావేమో. ఆ పరిచర్య బాధ్యత నీకు అప్పచెప్పిన తర్వాత నాకు ఇంకా ప్రార్థన చేసుకోవటానికి సమయం దొరకటం లేదు, నేను ఈ పరిచర్యలోనే సాగిపోతున్నాను కానీ ప్రార్థనకు అనేది సమయం దొరకటం లేదు అని
ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నావేమో. బహుశా ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఒకవేళ పరిచర్యకు దేవుడు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా నా వల్ల కావటం లేదు, నాకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, నేను అనారోగ్యంతో ఈ పరిచర్య చేయలేకపోతున్నానని పరిచర్యను నిర్లక్ష్యం చేస్తున్నావేమో. ఒకసారి ఆలోచన చేసుకో. ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న వాక్య సందేశం ఏమిటంటే, గతంలో దేవుని కోసం నువ్వు బాగా కనిపెట్టుకునేవాడివి, కనిపెట్టుకునేదానివి, నాతో దేవుడు ఏం మాట్లాడతాడో అని. వచ్చేసరికి నీ ఆత్మీయ జీవితం రోజు రోజుకు ఆవిరైపోతుందేమో. ఒకసారి ఆలోచన చేసుకో. ప్రసంగి గంధకర్త అంటాడు కదా, కార్య ఆరంభము కంటే ముగింపు ఘనంగా ఉండాలి, అది ముఖ్యము అంటున్నాడు. ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే, ప్రారంభంలో మాత్రం పరిగెత్తుతున్నారు, ముగింపుకు వచ్చేసరికి నా వల్ల కావటం లేదయ్యా, నేను ఇది చెయ్యలేనయ్యా, ఇంకెన్ని రోజులయ్యా ఈ ఆత్మీయ యాత్రలో నేను సాగిపోయేది, త్వరగా నన్ను తీసుకెళ్ళి నీ దగ్గర చేర్చుకోవా అని అడుగుతున్నారు. నువ్వు ఆ ప్రార్థన చేసిన వెంటనే దేవుడు నిన్ను తీసుకెళ్ళి ఉండింటే ఈ పాటికి ఎప్పుడో రెండో రాకడ కూడా వచ్చేది. కానీ దేవుడు ఇంకా ఎందుకు సమయం ఇస్తున్నాడు అంటే, నీవు ఈ భూమిపైన ఇలాంటివి ఎన్నో చూడాలి. ఈ భూమిపైన ఇలాంటివి చూసిన తర్వాత ఇంకా నాలో ప్రార్థనలో అభివృద్ధి చెందాలి, ఇంకా నువ్వు ఆత్మీయతలో వర్ధిల్లాలి, ఇంకా దేవునితోనే అంటి పెట్టుకొని జీవించాలి. నువ్వొక్కటం మారడం కాదు, నువ్వొక్కదానివే మారడం కాదు, నువ్వేదో హఠాత్తుగా నన్ను తీసుకెళ్ళయ్యా అని ప్రార్థన చేసినంత మాత్రాన నేను తీసుకెళ్ళను. ఎందుకంటే నువ్వు మాత్రమే నా దగ్గరికి వచ్చేస్తే నీ బిడ్డలు ఏమి కావాలి, నీ తల్లిదండ్రులు ఏం కావాలి, నీ భర్త ఏం కావాలి, నీ అత్తమామలు ఏం కావాలి, నీ తల్లిదండ్రులు ఏం కావాలి, నీ అన్నదమ్ములు ఏం కావాలి అని నువ్వు ఆలోచించిన దానికంటే అత్యధికంగా ఆలోచించేవాడే నేను ప్రకటిస్తున్నాను, కూర్చొని వింటున్నాను, నజరేయుడైన యేసయ్య. కొంతమంది జీవితాలలో మనము చూస్తూ ఉంటాం, ప్రారంభంలో బల పరిగెత్తుతాడు, నాకు దేవుడు తప్ప ఇంకొక లోకం లేదు అంటారు. ఎప్పుడు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు, బహుశా అంటే 15 సంవత్సరాలు, ఆ తర్వాత జీవితం అంతా అప్పుడు 100 degreesలో ఉండేది, తర్వాత వచ్చే కొద్ది 90, 80, 70, 60, 50, లాస్ట్కి వచ్చేసరికి 0. ఆత్మీయత జీవితం ఏమైపోతుందంటే 0 లెవెల్కి వస్తుంది. వారెవరు? దేవుని తెలుసుకున్నవారే, దేవుని గురించి అన్ని విన్నవారే, దేవుడు చేసే కార్యాలు చూసిన వారే, దేవునితో నడుస్తున్న వారే. ఎప్పుడు తీసుకొస్తుందంటే, ఏదన్నా సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గర మోకాళ్ళు వంగినప్పుడు, సమస్యకు ఆధారము దొరకనప్పుడు వెంటనే పరిగెత్తుతారు. ఎవరి దగ్గరికి? మనుషుల దగ్గరికి. ఆ స్వభావం నీలో ఉందా? ఆ స్వభావంతో నువ్వు జీవిస్తున్నావా? మనుషుల దగ్గరికి పరిగెత్తి నీకు సమస్యల పాలు అవుతావు, కానీ నష్టాల పాలు అవుతావు, కానీ కష్టాల పాలు అవుతావు. కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త దగ్గరికి వచ్చి నువ్వు మోకరించినప్పుడు నీ యొక్క జీవితం దీప్యమానంగా వెలిగించగలిగిన వాడు. ఈరోజు ఒక వ్యక్తిని మీకు నేను పరిచయం చేయబోతున్నాను. ఆయన ఎలా ఉన్నాడు అంటే, యూదా రాజ్యాన్ని పరిపాలించిన 3వ రాజు. ఆయన పేరు ఆసా. 41 సంవత్సరాలు యూదా రాజ్యాన్ని పరిపాలించాడు. ఆయన పరిపాలించిన సమయంలో 35 సంవత్సరాలు ఏ విధంగా ఉన్నాడు అంటే, బహు నమ్మకస్తుడిగా ఉన్నాడు. తన తండ్రి, తన తాతలాగా తను జీవించలా, తన పితరుడైన దావీదులాగా నమ్మకస్తుడిగా జీవించాడు. నమ్మకస్తుడిగా జీవించి తన జీవితం అంతా 35 సంవత్సరాలు తను నడుస్తూ తన ప్రజలను కూడా, ఆ రాజ్యంలో ఉండే ప్రజలను కూడా తనతో పాటు నడిపించగలిగిన వాడు.
మంచిగానే తన జీవితం, ఆత్మీయ జీవితం మంచిగా సాగిపోతుంది. మంచిగా ఆత్మీయతలో ముందుకు పోతా ఉన్నాడు. ఎక్కడ కూడా 35 సంవత్సరాలు అనేది ఆయన ఎక్కడ కూడా త్రొట్టిల్లిపోలేదు. ఎక్కడ కూడా ఎలా ఉన్నాడంటే నమ్మకస్తుడిగా జీవించాడు. తన రాజ్యంలో కూడా ప్రజలకు కూడా చెప్పాడు ఏమని అంటే, దేవుడు మనకు సమస్త కార్యాలను చేయగలిగిన వాడు, ప్రతి యుద్ధము నుండి విడిపించగలిగిన వాడు, యుద్ధ రంగంలో మనకు విజయాన్ని దయచేయవాడు ఎవరంటే యెహోవా దేవుడని గట్టిగా గలమెత్తి చెప్పాడండి ఒకప్పుడు. ఒకసారి చూద్దామా? రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూద్దాం. చివర్లో చదవండి అమ్మ. రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనము. ఆసా తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని. చాలమ్మా, అందరు చూసారా? దావీదు వలె, ఎలా? తన పితరుడైన దావీదు వలె యథార్థంగా నడుచుకున్నాడు. యథార్థత అంటే ఏంటి అంటే కపటము లేకుండా, కుయుక్తులతో మాట్లాడకుండా, ఉన్నవి లేనట్టు చెప్పకుండా, లేనివి ఉన్నట్లట్ల మోసాలు చేయకుండా, ఉన్నవి ఉన్నట్లు చెప్తూ లేనివి లేనట్లుగా మాట్లాడాడు. ఎవరు? ఆసారాజు. యథార్థ హృదయముతో, యథార్థతతో, అలా ఒక విషయం, సంఘటన జరిగిందంటే జరిగిందని యథార్థంగా చెప్పేవాడు. అక్కడ ఒక విషయం జరగలేదు అంటే యథార్థంగా, రాజ్యంలో ఏమీ జరగలేదు అని యథార్థంగా చెప్పేవాడు. మోసకరమైన మాటలు చెప్పేవాడు కాదు. ఎప్పుడు? 35 సంవత్సరాలు తను పరిపాలించింది. 41 సంవత్సరాలు. ఈ చరిత్ర అంతా ఎక్కడ ఉంటుందంటే దినవృత్తాంతంలో 2వ గ్రంథము 14, 15, 16 అధ్యాయాలలో ఆయన గురించి పూర్తి హిస్టరీ ఉంటుంది. అదేవిధంగా రాజులు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 9 నుంచి 24 వరకు తన హిస్టరీ ఉంటుంది. చదవద్దండి, ఇంటికి వెళ్ళి చదవండి. దాంట్లో చూసినప్పుడు 35 సంవత్సరాలు బహు నమ్మకస్తుడిగా జీవించాడు, యథార్థవంతుడిగా జీవించాడు. తన తండ్రిలాగా, తన తాతలాగా తన జీవించలే. యథార్థంగా జీవించినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? యథార్థవంతుల ఎడల దేవుడు చేసే కార్యాలు ఒకసారి చూద్దామా? దినవృత్తాంతములు 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనము అందరం చూద్దాం. తన ఎడల యథార్థ హృదయము గల వాడిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి. ఎవరి కనుదృష్టి? యెహోవా కనుదృష్టి లోకమంతట కూడా సంచారము చేయుచున్నది. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచుకుందామా? ఆస యథార్థంగా జీవిస్తున్నాడు. అసలు యథార్థత అంటే ఏంటి? కపటముగా ఉండకుండా, కుయుక్తులతో మాట్లాడకుండా, దేవుడు చూస్తున్నాడనే భయంతో ఉండడమే యథార్థం. అంటే నీతిగా ఉండటమే యథార్థత. ఆ యథార్థత మన జీవితాన్ని ఎలా చేస్తుందంటే, నువ్వు యథార్థంగా ఉండటం నీ ఇంటి వారికి నచ్చకపోవచ్చు, నువ్వు యథార్థంగా ఉండటం నీ చుట్టుపక్కల వారికి నచ్చకపోవచ్చు, నువ్వు యథార్థంగా ఉండటం నీ ఇంట్లో ఉన్న నీ భార్యకు నచ్చకపోవచ్చు, నీ భర్తకు నచ్చకపోవచ్చు, నీ ఇరుగు పొరుగు వాళ్ళకు నచ్చకపోవచ్చు. కానీ చూసే దేవుడు, అందరి దగ్గరకు వచ్చి తేరి చూసే దేవుడు ఒక ఆయన అన్నాడు, బిడా నువ్వు నా కోసం యథార్థంగా నిలబడుతున్నావమ్మా, నా కోసం ఒక అబద్ధం చెప్పకుండా నిలబడుతున్నావమ్మా, నా కోసం ఏ పొరపాటు కూడా చేయకుండా నిలబడుతున్నావమ్మా. నీ యథార్థతను నేను చూసా, నీ దీనత్వాన్ని నేను చూసా, నీ తగ్గింపును నేను చూసా. నీ చూసా ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన
ఆయన ఏం చేస్తాడంటే యథార్థత హృదయంతో నువ్వు ఆరాధిస్తున్నప్పుడు ఆశా జీవితంలో ఏం చేశాడో ఒకసారి చూద్దామా. ఆశా జీవితంలో కూషీయులు 10 లక్షల మంది ఆయన మీదకి యుద్ధానికి వచ్చారు. 10 లక్షల మంది ఆయన మీదకి యుద్ధానికి వచ్చినప్పటికీ ఆ యుద్ధ రంగంలో యథార్థంగా ఉన్నాడు కాబట్టి ఏమని ప్రార్థించాడంటే దినవృత్తాంతంలో 2వ గ్రంథము 11, 13 వచనాలు ఒకసారి చూద్దామా. దినవృత్తాంతం 2వ గ్రంథము 14వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు. ఆశ అప్పుడు తన రాజ్యానికి ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడంటే మన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యముల చేతిలో ఓడిపోకుండా. నీ అపజయాన్ని బట్టి భయపడుతున్నావేమో, భయపడద్దు. బలము లేని వారికి సహాయము చేయుటకు నీవు తప్ప ఎవరును కూడా లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చెయ్యము. నిన్నే నమ్ముకొని ఉన్నాను. నీ నామమును బట్టియే నీ యొక్క సైన్యమును నేను ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు. నరమాత్రులను మా పైన జయమొందనీయకము అని ప్రార్థింపక యెహోవా కూషీయులను ఆశా ఎదుటను యూదా వారి ఎదుటను నిలువనీయక వారిని మెత్తినందున వారు పారిపోయారు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుచుకుందాం. యథార్థంగా దేవుని దగ్గరికి వచ్చాడు, మోకాళ్ళంగి ప్రార్థిస్తున్నాడు. అయ్యా కూషీయులు వచ్చారయ్యా, మేము అక్కడికి యుద్ధానికి వెళ్తున్నామయ్యా. నేను నరమాత్రుణ్ణి ఆశ్రయించలేదయ్యా. ఏదో నా దగ్గర ఉన్న వారు చక్కగా యుద్ధ రంగంలో ప్రవీణులని నేను ఆశ్రయించలేదయ్యా. మాకు విజయంతో మేము ఇంటికి రావాలి అన్నా, మా ముఖంలో నవ్వు కనబడాలి అన్నా, మా గుండెలో ఉన్న బాధ పోవాలి అన్నా, మా ముఖ అంతరంగంలో ఆనందం కలగాలి అన్నా నువ్వే నాకు దిక్కయ్యా. నువ్వు తప్ప ఆశ్రయం లేదయ్యా. నువ్వు తప్ప నన్ను బలపరచువాడు ఎవరు లేరయ్యా. నువ్వు తప్ప నన్ను ఆశీర్వదించేవారు ఎవరు లేరయ్యా అని చెప్పి యుద్ధ రంగంలో ఏం చేశాడు తెలుసా? యుద్ధానికి పోయే ముందు దేవుని సన్నిధిలో ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థననే తన జీవితాన్ని ఏం చేసిందంటే తన ముఖంలో నవ్వు పుట్టించింది. తన ముఖంలో యుద్ధంలో విజయాన్ని దయచేశాడు. వచ్చి క్షేమకరంగా ఇంటికి చేరుకున్నాడు. ఆ కూషీయులు అంతమంది వచ్చినప్పటికీ కూడా ఆ యూదా ప్రజలను ఆశాను చూసి పారిపోయారు. ఎందుకంటే ఆ కూషియో ప్రజలలో ఏం పుట్టిందంటే దేవుని భయం పుట్టింది. నీకు వస్తున్న సమస్యలను బట్టి యథార్థంగా జీవించకుండా నువ్వు భయపడుతున్నావా? నీ ప్రార్థన వల్ల అవతల వ్యక్తిలో భయం పుట్టాలా. ఆ భయం పుట్టినప్పుడు సమస్త క్రియలు దేవుడు జరిగిస్తాడు. నువ్వు చేయవలసిందండి. ఆశా జీవితంలో మొదటి విషయంలో ఆయన చేశాడు ఏంటంటే యథార్థ హృదయుడుగా బ్రతికాడు. యథార్థతో ప్రార్థన చేశాడు. యుద్ధ రంగంలో విజయాన్ని చూశాడు. కానీ 35 సంవత్సరాలు యథార్థునిగా బ్రతికాడు, యథార్థంగా జీవించాడు. కానీ 36వ సంవత్సరానికి వచ్చేసరికి ఆయన పరిపాలించింది 41 సంవత్సరము. కానీ 36వ సంవత్సరంలోకి వచ్చేసరికి 4-5 సంవత్సరాలు దేవుడి నుండి త్రొట్టిల్లిపోయి తన జీవితం ఘోరంగా తయారైంది. తన జీవితం అంతా ఘోరంగా తయారైపోయింది. ఒకప్పుడు ప్రార్థనలో యథార్థంగా ఉన్నవాడు ఎందుకు ఆ విధంగా అయిపోయాడు? కొన్నిసార్లు మన కుటుంబాల్లో కూడా అలాంటి శోధనలు వస్తూ ఉంటాయి. ఒకప్పుడు నువ్వు చెప్పకుండా కానీ బైబిల్ పట్టుకొని మందిరానికి వచ్చేవారు.
ఒకప్పుడు నువ్వు చెప్పకుండానే నీ తల్లిదండ్రుల ఇంట్లో నిలబడి ప్రార్థన చేసేవారు. ఇప్పుడు పిల్లలు పిలిచినా కూడా నాకు పని ఉంది పోండి, మీరు చేసుకోకపోండి. ఎందుకు అలా అయిపోతున్నాయి కుటుంబాలు? ఎందుకలా దేవుని వైపు నుంచి ఎందుకలా త్రొట్టిల్లిపోతున్నారు కుటుంబాలు? ఎందుకు కుటుంబ వ్యవస్థ పతనమైపోతుంది? ఎందుకు కుటుంబంలో మొదట ఉన్న ఆ దేవుని పైన ప్రేమ ఎందుకు చల్లారిపోతుంది? ఆసాకుడు అలాగే జీవించాడు. ఒకప్పుడు యథార్థంగా ఉన్నాడు. కూస్యుల పైన విజయాన్ని దేవుడిచ్చాడు, యుద్ధ రంగంలో విజయాన్ని ఇచ్చాడు. దేవుడు కొన్నిసార్లు అడిగిన వెంటనే దేవుడు నీకు ఈ యొక్క లోకంలో ఎన్నో యుద్ధాలు నీకు కలిగినాయి, ఎన్నో సమస్యలు నీకు కలిగినాయి, ఎన్నో పోరాటాలు కలిగినాయి. అపజయాల పాలు చేయలా, నిన్ను ఎక్కడ నిందకు గురి కానివలా, ఎక్కడ సిగ్గుపరచలా, ఎక్కడ అవమానపరచలా, ఎక్కడ నీ తల దించుకునేటట్టు చేయలా. అయినప్పటికీ ఎందుకు దేవుణ్ణి విడిచిపెడుతున్నావు? నువ్వు ఎందుకు నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టిపోతున్నావు? ఒక తండ్రి ఉన్నాడండి, ఆ తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి, డాడీ నేను ఒక స్కూల్లో చదువుతాను, నాకు ఫీజు కట్టవా అంటే ఏం చేస్తాడు తండ్రి? సరే, నా ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ సరే నీ దగ్గర ఏమీ లేదయ్యి అని బాధపడరు. ఒక తల్లి తండ్రులుగా ఏం చేస్తారంటే, అది మన దగ్గర కాదు లేకపోవచ్చు, లేకపోతే నీ కుమారుడు ఇష్టంగా ఒక ఐస్ క్రీమ్ అడిగాడండి, లేకుంటే నీ కుమారుడు ఇష్టంగా ఏదో ఒక ఆడుకున్న వస్తువు అడిగాడండి, నీ దగ్గర లేకపోయినా పక్క వారితోనైనా అప్పు తీసుకొనైనా నీ పిల్లవాడికి కావాల్సిన ఏం చేస్తావు? తీసుకొచ్చి తన ముఖంలో ఆనందాన్ని చూడటానికి ఆ వస్తువును తెచ్చి కుమారుడి చేతిలో పెడతారు. పెడతారా? పెట్టడా? ఒక తల్లిదండ్రులుగా అంత ఆలోచన చేస్తున్నాం. ఎప్పుడు మన పిల్లలు సంతోషంగా ఉండాలని, మన పిల్లలు నవ్వుతూ ఉండాలని, మన పిల్లలు ఎదుటి వారు ఆడుకుంటుంటే చూడకూడదని ఒక తల్లిగా ఒక తండ్రిగా ఒక ఆలోచన ఉంది. కొంతమంది స్త్రీలు ఏం చేస్తున్నారంటే, భర్త లేకపోయినప్పటికీ కూడా తమ పిల్లలు ఆకలి కొనకూడదు, నా పిల్లలు ఒకరి దగ్గర చేయి చాచకూడదని తన కష్టాన్ని కూడా ఆలోచన చేయక తన కన్నిటిని తమ గుండెల్లో దాచుకొని బయటికి వెళ్ళి పని చేసుకొని వచ్చి పోషించే వాళ్ళు ఎంతమంది లేరండి? ఈ లోకపరమైన తల్లిదండ్రులకు అంత ప్రేమ ఉంది. ఒకవేళ అది ఈ లోకపరంగా తల్లిదండ్రులకు అంత ప్రేమ ఉంది కాబట్టి మనము అడగగలుగుతున్నాం. పరమ తండ్రి ఈ తల్లిదండ్రుల ప్రేమ కంటే అధికమైన ప్రేమ చూపించేవాడు కాదా? ఒకసారి ఆలోచించు. ఎక్కడ మనం ఆయనకు కోపాన్ని తెప్పిస్తున్నామో? ఆయన ఇచ్చుటకు శక్తిమంతుడు, ఆయన ఇచ్చుటకు బలవంతుడు. ఆయన ఎలాంటి వాడంటే, నీ కొరకు తన ప్రాణాన్ని కూడా ఇవ్వటానికి వెనకాడని దేవుడు. నీ కోసం ఆయన ప్రాణాన్ని కూడా బలియాగం అర్పించిన దేవుడు. ఏదన్నా సమస్య వస్తే తల్లిదండ్రులన్నా వాళ్ళు ఇబ్బందులు పడితే పడలే అంటే అందరు కాదు, కొందరు మేమన్నా చక్కగా ఉన్నాము కదా అనుకుంటారు. కానీ నువ్వు ఆరాధిస్తున్న ఆరాధమూర్తి ఎలాంటి వాడు అంటే, నిన్ను నట్టేట్ల ముంచి వదిలిపెట్టేవాడు కాదు. అందుకే అపోస్తుడైన పౌలు అంటాడు, ఈయన శ్రీమంతుడైన యేసయ్య అండి అంటాడు, ఈయన శ్రీమంతుడైన దేవుడండి అంటాడు. ఎప్పటికి కూడా నిన్ను వదిలిపెట్టేవాడు కాదు. ఈ ఆశ జీవితంలో ఎందుకు తిరుగుబాటు చేశాడు? ఎక్కడ తిరుగుబాటు చేశాడంటే, తను కూసీల పైన దేవుడి విజయాన్ని అనుగ్రహించాడు. ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి ఒక రాజ్యంలో 35 సంవత్సరాలు పరిపాలించేసరికి అందరితో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ రాజుతో వాళ్ళతో వీళ్ళతో అందరితో పరిచయాలు ఏర్పడి ఇశ్రాయేలు మళ్ళా ఈ యొక్క ఆసా మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు వెంటనే ఏం చేస్తున్నాడంటే, మోకరించి ప్రార్థించవలసిన ఆయన, యథార్థంగా జీవించవలసిన ఆయన, దేవునితో అడుగులు వేయవలసిన ఆయన తిరిగి ఏమైతున్నాడంటే, వెంటనే సిరియా దేశపు రాజుకు కబురు పంపి ఆ మందిరంలో ఉన్న కానుకను బంగారాన్ని అంతా కూడా సిరియా రాజుకు ఇచ్చేసి
నా పక్షాన సహాయం చేయవా అని అడుగుతున్నాడు. ఆ సిరియా రాజు కూడా ఏం చేశాడు అంటే ఆసా పక్షాన సహాయం చేశాడు. తండ్రి అయిన దేవునికి కోపం రాదా? ఆ యెహోవా దేవునికి కోపం రాదా? కోపం వచ్చి ఏం చేశాడంటే తన దైవ సేవకుణ్ణి పంపి ఎవరి దగ్గరికి? ఆసా దగ్గరికి. నువ్వు వెళ్ళి గద్దించి తను చేసిన పొరపాట్లు తనకు దిద్దుకోమని చెప్పు అని చెప్పి ఆసా దగ్గరికి అనని అని ఒక ప్రవక్తను పంపినప్పుడు ఆసా ఒకప్పుడు దేవునితో ఉన్నవాడే కదా, దేవునితో అడుగులు వేసిన వాడే కదా. దేవుడు చెప్పి పంపించినప్పుడు లోబడే మనసు ఉండాలి, కానీ లోబడకుండా దేవునికి తిరగబాటు చేశాడు. ఆ దైవ సేవకుని మాటను తిరస్కరించడమే కాదు, కానీ ఆ దైవ సేవకుని తీసుకెళ్ళి చెరసాలలో బంధించాడు. ఈరోజు వాక్యం వింటున్నాం. దేవుడు మీతో మనందరితో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఎందుకు దేవునికి కోపం వచ్చింది? ఒక తండ్రి తన కుమారుడు తన తండ్రిని అడిగితే సంతోషపడతాడు, ఏదైనా కూడా. తిరిగి పక్కవారి దగ్గరికి వెళ్తే బాధపడతాడు. అంటే నీ తండ్రి కొనివ్వలేడనా? లేకుంటే నీ తండ్రి చేత కానివాడనా? నీ తండ్రి బలవంతుడు కాదనా? నీ తండ్రి సహాయం చేసే బుద్ధి లేనివాడనా? ఎందుకు ఆశ అలా తప్పుడు అడుగులేశాడు? నువ్వు కూడా మొదట్లో మంచిగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావేమో, దేవుని పరిచర్యలో ముందుకు సాగిపోతున్నావేమో, దేవునితో అడుగులు వేస్తూ నా యొక్క జీవితం అంతా నేను దేవునితోనే అనుకున్నావేమో. కానీ ఏదన్నా సమస్య నేను వెంటాడుతున్నప్పుడు ఆశాలాగా నువ్వు దేవుని వైపు చూడక మనుషుల వైపు చూసావేమో. దేవుడు రోషం కలిగిన వాడండి. దేవుడు ఎలాంటి వాడంటే రోషం కలిగిన వాడు. ఏం చేస్తాడంటే నీ దేవుడు యథార్థవంతులందరినీ కూడా తేరి చూసే దేవుడు. ఏమి తేరి చూస్తాడంటే తూర్పు నుండి పరమడకు, పరమడ నుండి ఉత్తరానికి, ఉత్తరం నుండి దక్షిణముకు తేరి చూసే దేవుడు అండి నీ దేవుడు. ఇక్కడ కూడా ఒక్కొక్క బిడ్డను తేరి చూసే దేవుడు. నా బిడ్డలు ఏ బాధతో వచ్చారో, ఏ కన్నీటితో వచ్చారో, ఏ ఆకలితో వచ్చారో, ఏ దప్పికతో వచ్చారో, ఏ ఆటపాట్ల మధ్య వచ్చారో, ఏ సమస్యతో వచ్చారో, ఏ గుండె గుబులెక్కిపోయి ఇక్కడికి వచ్చారో, ఏ సమస్యతో బాధపడితే ఈ మాటలు వింటున్నాడని తండ్రి అయిన దేవుడు నిన్ను తేరి చూసేవాడండి. ఎప్పుడు తేరి చూస్తాడంటే నువ్వు యథార్థతతో ఉన్నప్పుడు, యథార్థ హృదయంతో నువ్వు దేవుణ్ణి ఆరాధించినప్పుడు, యథార్థ హృదయంతో దేవుణ్ణి స్తుతించినప్పుడు, నీ గుండె లోతుల్లో నుంచి ఆయన దగ్గర కన్నీరు కార్చినప్పుడు. ఒకప్పుడు ఆశలాగే బ్రతికాడు, దేవుని దీవెన పొందుకున్నాడు. 36వ సంవత్సరంలో అడుగు పెడతానే 4-5 సంవత్సరాలు దేవుడి నుంచి త్రొట్టిల్లిపోయాడండి. యథార్థతను వదిలిపెట్టాడు. ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏ దారిద్రపు స్థితిలో ఉండి దేవుని కోసం వెతుకుతున్నావో, ఏ పరిస్థితిలో ఉండి దేవుని కోసం వెతుకుతున్నావో, ఈ లోకంలో ఏ దారిద్ర్యంతో నువ్వు బాధపడుతున్నావో, పెంట కుప్పలలో నుండి బీదలను లేపువాడైన. కీర్తనల గ్రంథం 113వ అధ్యాయము 8వ వచనంలో ఉంటుంది, చదవద్దండి. ఆయన ఎలాంటి వాడంటే నిన్ను ఈ లోకంలో ఏ బాధతో ఉన్నా, ఏ వేదనతో ఉన్నా, ఏ కష్టంతో ఉన్నా, ఏ విధమైన సమస్య చేత నువ్వు బాధపడుతున్నప్పటికీ కూడా నిన్నేం చేస్తాడంటే ఆ పెంట కుప్పలపై నుంచి తీసేసి మహిమగల సింహాసనం ఎదుట నిన్ను నిలబెట్టగలిగిన వాడు నేను ప్రకటిస్తున్నాను నా జరేడైన యేసయ్య. ఈ లోకంలో పేదవాడివే, ఈ లోకంలో ధనం లేనివాడివే, ఈ లోకంలో అందచందాలు లేనివారే, ఈ లోకంలో ఒంటరి వారే, ఈ లోకంలో బాధతో నేను జీవిస్తున్నావు. యథార్థాన్ని వదిలిపెట్టద్దు. వదిలిపెట్టినట్లయితే దేవుని కార్యాన్ని నువ్వు చూడలేవు. దేవునికి అయిష్టమైన పనులు చేసి ఎవరైనా సంతోషంగా ఉండగలరా? తాత్కాలికమే ఆ సంతోషము, కానీ నిజమైన సంతోషాన్ని పొందలేరండి. నిజమైన సంతోషం ఎక్కడ ఉందంటే దేవుళ్ళలో మాత్రమే ఆ నిజమైన సంతోషం, దేవుళ్ళలో మాత్రమే ఆ నిజమైన ఆనందం. చూడండి, 35 సంవత్సరాలు మంచిగా ఉన్న ఆయన 36వ సంవత్సరం
చెప్పినప్పుడు ఆ యుద్ధ రంగంలో నువ్వు విజయాన్ని చూసావు కదా, నువ్వు మోకరించి ప్రార్థించినప్పుడు ఇప్పుడు ఎందుకు ఆసాను సిరియా దేశపు రాజును ఆశ్రయిస్తున్నావు, ఎందుకు ఆసాను మనుషుల వైపు చూస్తున్నావు, ఎందుకు ఆసా దేవుడి చేతకాని వాడా, ఈ తప్పుడు సరిదిద్దుకో ఆసా అని చెప్పినప్పుడు ఆస మాట విన్నాడా? వినలా. ఎక్కడికి తీసుకెళ్ళాడు? దైవ సేవకుడిని తీసుకెళ్ళి ఎక్కడేశాడు? చెరసాలలో వేశాడు. దేవుడు చెరసాలలో ఆ దైవ సేవకుడిని వేస్తే చూస్తూ ఊరుకున్నాడు దేవుడా? ఊరుకునేవాడు కాదు. ఎందుకంటే తను దైవ సేవకునికి ఎందుకు నిలబెట్టుకొని తన మాటలు అందిస్తాడంటే, బిడ్డల జీవితాలలో బుద్ధి లేని పనులు, తమ సొంత ఆలోచనలు, తమ ఇష్టారంకరమైన బ్రతుకుతున్నప్పుడు వారి ముఖాంతరంలో నుండి మాట్లాడుతున్నప్పుడు మన జీవితాలు సరి చేయబడాలని గట్టిగా చప్పట్లు కొట్టి ఆయనామాని మహిమపరుచుకుందాం. ఎందుకు సరి చేయబడాలి అని మాట్లాడతాడు అంటే, వారు చేసే పనులు వారిని నరకానికి తీసుకెళ్తాయని, వారు చేసే పనులు వారిని పాతాళానికి ఈడ్చుకెళ్తాయని, వారు చేసే పనుల వల్ల వారి యొక్క హృదయాంతరంగంలో సంతోషాన్ని కోల్పోతారని, వారి యొక్క హృదయాంతరంగంలో వేదనను మాత్రమే మిగిల్చుకుంటారని దేవుడు ఆశాకు ఒక అవకాశం ఇచ్చాడు. తన దేవ సేవకుని పంపించి తనకు చెప్పు, దిద్దుబాటు చేసుకోమను, సరి చేసుకోమను, చక్కని మార్గంలో నడవమను, ఆ మార్గానికి లోబడమను అని చెప్పినప్పుడు ఆశ లోబడా? లోబల్లా. ఈరోజు నువ్వు కూడా లోబడని మనసుతో, లొంగని మనసుతో, దేవుడు ఒకవైపు, లోకం ఒకవైపు, దేవునితో పయనం ఒకవైపు, లోకంతో ఒక పయనం ఒకవైపు అని ఆలోచన చేస్తూ ఈ వర్తమానం వింటున్నావా? గత సంవత్సరాలన్నీ కూడా దేవుని కోసం నిలబడ్డావా? గత సంవత్సరాలన్నీ కూడా దేవునితో యథార్థంగా నడిచావా? ఇప్పుడు నీ జీవితం అరణ్యందా, చీకటిలా మిగిలిపోయిందా? ఇప్పుడు నీ జీవితాన్ని అనని అనే ప్రవక్తను పంపించి ఆశారాజు జీవితాన్ని సరి చేసుకోమన్నట్లుగా ఈరోజు నీ యొక్క అవకాశాన్ని ఇస్తున్నాడు. ఏమని అంటే, దేవునితో నడిచి కానీ నాకు చేత కాలేదని ఆగిపోవద్దు. మళ్ళీ నీ ప్రారంభము కంటే ముగింపు అధికమైన కృపను పొందుకునేదానిగా నువ్వు ఉండాలి అని. చల్లారిపోయావా? సలసిపోయావా? ప్రార్థన జీవితం ఆరిపోయిందా? ప్రార్థనలో అడుగంటిపోయిందా నీ జీవితం? ఎందుకంటే అందరూ వదిలిపెట్టినప్పుడు ఏకాంతంగా కన్నీరు కాలుస్తావు. ఆ సమయంలో దేవుడు కఠినస్తుడు కాడండి. లేయి, ఒంటరైన వాడిని నేను తీసుకెళ్ళి వేవేల దగ్గరికి నేను నిలబెడతానని హెచ్చరించేవాడు. కానీ కొన్ని సందర్భాలలో ఒంటరిగా మనం ఏడ్చినప్పుడు, ఒంటరిగా కన్నీరు కార్చినప్పుడు మన చుట్టూ ఎవ్వరు చూడకపోవచ్చు, మన పక్కన ఉన్న భర్త చూడకపోవచ్చు, భార్య చూడకపోవచ్చు, ఇంట్లో ఉన్న పిల్లలు చూడకపోవచ్చు. ఆయన చూస్తాడండి. కన్నీరు కార్చినప్పుడు ఆ కన్నీరంతా తీసుకెళ్ళి దేవుని బుడ్డిలో దాచబడి ఉంటుంది. ఆ కన్నీటికి ఒక్కరోజు విడుదల ఇస్తాడండి. అది నమ్ము. ఈరోజు అవకాశం ఇస్తున్నాడు. నువ్వు వదిలిపెట్టినా ఆయన వదిలిపెట్టకుండా దిద్దుబాటు చేసుకోవటానికి ఇది ఒక అవకాశం. ఎందుకు దిద్దుబాటు చేసుకోవటానికి అవకాశం ఇస్తున్నాడంటే, దైవ సేవకుడు చాలామంది సంఘంలో ఎలా ఉంటుంది అంటే, దైవ సేవకుడు గద్దించే దగ్గర ఏ ఆత్మలు నిలబడవు. దైవ సేవకుడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడే దగ్గర ఎక్కడ ఆత్మలు నిలబడరు. కానీ దైవ సేవకుడు పొగుడుతూ ఉంటారే, ఆ సమయంలో అందరు వస్తారు. ఈ లోకంలో మనుషులకు కావాల్సింది ఏంటంటే ఘనతలండి. ఈ లోకంలో మనుషులకు కావాల్సిందంటే పేరు ప్రఖ్యాతులండి. ఈ లోకంలో మనుషులకు కావాల్సింది ఏంటంటే చేసిన పొరపాటును గద్దించే దైవ సేవకుడు వారి యొద్ద ఉండకూడదు. చేసిన పొరపాటును, ఇది తప్పు, ఈ మార్గం నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు, పాతాళానికి ఈడ్చుకెళ్తాది అని చెప్పే దైవ సేవకులు ఎవ్వరికి ఇష్టం ఉండదండి.
మంచిగా ప్రార్థనకు వస్తూ ఉంటారు, మంచిగా ప్రార్థనలో ఉంటారు, వాక్యం వింటారు, తర్వాత పరిచర్య చేస్తారు. ఏదన్నా ఒక చిన్న మిస్టేక్ వచ్చి ఆర్చినప్పుడు వారంతట వారే హృదయాన్ని కఠినపరుచుకొని ఆశాలాగా వెనక్కి తిరిగి మళ్ళీ లోకంలో కలిసిపోతున్నారండి. దైవ సేవకుడు అనేవాడు ఎలాంటి వాడంటే, తన ముఖాంతరంలో నుంచి దేవుడు మాట్లాడినప్పుడు, తను ఏ బిడ్డలకి ఏది చెప్పాలో చెప్పమన్నప్పుడు, ఆ మాటలు మన చెవున వినబడుతున్నప్పుడు ఏమి చేయాలంటే, మనము దేవుని దగ్గరికి తీసుకెళ్ళటానికే కదా ఈ గద్దింపు మాటలు, దేవుని దగ్గర తీసుకెళ్ళటానికే కదా మనము దేవుడు తన కుమారుని నిలబెట్టుకొని మాట్లాడుతున్నదని ఆ గ్రహించే మనసులోకి తల్లిదండ్రులు వస్తే ఆటోమేటిక్గా పిల్లలందరూ కూడా అదే సెట్ రైట్లో ఉంటారు. కొన్నిసార్లు పిల్లలకు తెలియక తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు చేసినప్పుడు ఏం చేయాలి అంటే, వారికి అర్థమయ్యే రీతిలో తల్లిదండ్రులుగా పిల్లలు చెప్పినప్పుడు ఆ పిల్లలు మీ కండ్ల ఎదుటనే ఒక గొప్పవారిగా దీవింపబడతారండి. కానీ సంఘంలో ఇది జరగడంలా. నాకు తెలిసిన ఒకరు చెప్పారు, సంఘంకి ఒక కుర్రోడు మంచిగా డ్రెస్ వేసుకొని, మంచిగా స్టైల్ హెయిర్ కటింగ్ కట్టించుకొని చర్చి దగ్గరికి వచ్చి మందిరంలోకి వచ్చాడంట. దైవ సేవకుడు వచ్చి, అరే ఏందిరా నీ కటింగ్, ఏందిరా నీది అంటే, ఇప్పుడు లాగే ఉన్నారన్న యూత్ అంతా అన్నాడంట. రే ఇలా ఉండటం ఈ లోకానికి తగునేమో, కానీ దేవునికి ఇష్టకరమైన భక్తి కాదురా అని చెప్పినప్పుడు ఇంటికి వెళ్ళి తన తల్లితో చెప్పాడంట, అమ్మా నేను ఆ మందిరంకి ఈ రోజు నుంచి నేను వెళ్ళను, ఆ మందిరంలో నేను పని చెయ్యను, ఆ మందిరంలో నేను పరిచర్య చెయ్యను, ఆ మందిరమైనా ఉండేది, ఇంకెన్ని మందిరాలు లేవమ్మా, నేను ఆ మందిరానికే వెళ్తాను అన్నాడంట. తన తల్లి చెప్పిందంట, అరే నువ్వు పుట్టక మునుపు నాకు పిల్లలు లేకుండా ఉంటే నేను దేవుణ్ణి ప్రార్థించానురా. ఒకప్పుడు నాకు భక్తి జీవితం ఏంటో తెలియదురా, భక్తిలో ఎలా ప్రార్థన చేసుకోవాలో తెలియదురా, భక్తిలో ఎలా నడవాలో నాకు తెలియదురా. అక్కడికి వెళ్ళిన తర్వాత భక్తి నేర్చుకున్నారా, చక్కగా దేవుడు నిన్ను ఇచ్చాడురా. ఇచ్చిన తర్వాత నీకు ఫస్ట్ టైం అన్నం పెట్టింది కూడా దైవ సేవకుడే రా. నువ్వు అక్కడనే రా, నేను పరిచర్య చేపిస్తానేది. నీవు సడన్గా ఇప్పుడు మానుకుంటానంటే ఏంటిరా నీ జీవితం? లోకంలోకి వెళ్తే నువ్వు లోకంలో కలిసిపోతావురా, లోక మాలిన్యాన్ని నువ్వు అంటించుకుంటావురా. ఈ లోక మాలిన్యం నిన్ను అంటించుకుంటే నిన్ను తీసుకెళ్ళి పాతాళానికి తీసుకెళ్తాదిరా. ఈ చెడు స్నేహం నీకు లేనిపోని అలవాట్లు నేర్పిస్తాదిరా. నువ్వు వెళ్ళొద్దు నాన్న, దేవుని మందిరంలో తిరిగి నువ్వు నిలబడు అని తల్లి గద్దించింది. తల్లి ఏమని గద్దించిందంటే, అరా దైవజనుడు గద్దించుట, హెచ్చరించుట, మనం బుద్ధి లేని పనులు చేసినప్పుడు అది మనకు ఆశీర్వాదకరంరా అని హెచ్చరించింది. హెచ్చరించిన వెంటనే, ఎందుకంటే ఎప్పటి నుంచో దేవుళ్ళ వర్ధిల్లుతున్న కుమారుడు కదా, అర్థం చేసుకొని తల్లిదండ్రుల మాటకు లోబడి వెంటనే దైవ సేవకుని దగ్గరికి వచ్చి, అన్నా నేనంతా ఏమరా ఈ రకంగా వచ్చినావు మళ్ళీ అంటే, అన్నా కోపంలో తిరిగి వెళ్ళిపోయాను, కానీ నా తప్పు నాకు అర్థమైందన్నా, తిరిగి నాకు అప్పచెప్పి పనిలో నేను నిమగ్నుడైతానన్నా అని చెప్పి తల్లి మాటకు ఒబే చూపించాడు. తిరిగి తన పరిచర్యను తను నెరవేర్చుకున్నాడు. దైవ సేవకుడు ఎలాంటి వాడంటే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28లో ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆయన ఎలాంటి వాడు అంటే, దేవునికి ఆయాసకరమైన మార్గంలో నువ్వు నడుస్తున్నప్పుడు నీ మార్గాన్ని సరిచేసేవాడు. దేవునికి ఆయాసకరంగా నీ జీవితం నువ్వు కరెక్ట్ వేలోనే ఉన్నాననుకుంటావు, నీ పరిస్థితులు కరెక్ట్ వేలోనే ఉన్నాయనుకుంటావు. ఆశ కూడా అనుకున్నాడు, నాదేం పొరపాటు ఉంది, నేను దేవుణ్ణి అనుకోకుండా వెళ్ళి సిరియా రాజును ఆశ్రయించాను, మందిరంలో ఉన్న కానుకను బంగారాన్ని అంతా తీసుకెళ్ళి సిరియా రాజుకు అప్పచెప్పాను, సిరియా రాజు నాకు సహాయకుడిగా ఉంటాడు అనుకున్నాను, సహాయం చేశాడు అనుకున్నాడు. ఆశా రాజుకు అనని అనే ప్రవక్తను తీసుకెళ్ళి గద్దించాడు, దిద్దుబాటు చేసుకోమన్నాడు.
బుద్ధి తెచ్చుకోమన్నాడు, సరి చేసుకోమన్నాడు. ఆ రాజు వినలా. వినకుండుంటే ఏమైంది తెలుసా? ఒకసారి చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనము. ఆస చేసిన ఇతర కార్యములను బట్టి అతని బలమంతటిని గూర్చియు అతడు చేసిన సమస్తమును గూర్చియు అతడు కట్టించిన పట్టణములను గూర్చి లాస్ట్ చదవమ్మా. తర్వాత అతని పాదముల యందు రోగము పుట్టెను. అంతటా ఆస తరువాత తన పితరులతో కూడా నిద్రించెను. దైవజనుడు వచ్చి నిలబెట్టుకొని మాట్లాడుతున్నప్పుడు దిద్దుబాటు చేసిందంటే అంత సమస్య వచ్చేది కాదు. అరికాలలో ఏం పుట్టింది? పుండు పుట్టింది. ఎంతో మంది డాక్టర్లను ఆశ్రయించాడు, ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళాడు. వైద్యుల దగ్గరికి వెళ్ళడం తప్పని నేను చెప్పను, డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం నేను తప్పు అని చెప్పను. మొదటగా దిద్దుబాటు చేయవలసిన ఆశ ఎక్కడికి వెళ్ళాడు? నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ యొక్క పుండుకు నివారణ కలుగుతుంది, నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ పుండు నుంచి నేను విడిపించబడతాను అని డాక్టర్లను ఆశ్రయించాడు. డాక్టర్లు చెప్పారండి, ఏమీ లేదు ఆశ, మా చేతనైన పని మేము చేశాము, మేము చేయవలసిన ట్రీట్మెంట్ అంతా మేము చేశాము, మా వల్ల కాదు, దేవుడే నిన్ను బ్రతికించాలా. ఆ సమయంలో దేవుని మీద ఆధారపడొచ్చా? ఆ సమయంలో అనని ప్రవక్త చెప్పిన మాటలు గుర్తు చేసుకోవచ్చా? అయ్యో నేను ఎక్కడ పొరపాటు చేస్తున్నానే, అందుకే ఈ కాలిలో అరికాల్లో పుండు రోజు రోజుకు ఏమైపోతుంది? ఎక్కువైపోతుంది. నేను ఎక్కడ పొరపాటు చేస్తున్నానే, నా జీవితంలో ఏదో పొరపాటు జరుగుతుంది అని ఎక్కడన్నా ఆలోచన చేశాడా? చెయ్యలా. నీకు కష్టం వెంట కష్టం వస్తుందా? నష్టం వెంట నష్టం వస్తుందా? ఎక్కడో మిస్టేక్ చేస్తున్నామనే ఆలోచన రాలేదా? కొన్నిసార్లు దేవుడు పరీక్షించడానికి కూడా మనల్ని కొన్ని కష్టాలు మన జీవితంలో అనుమతిస్తాడు. యోబు జీవితంలో అనుమతించినట్లు. కష్టాల వెంటాలు కష్టాలు వస్తున్నాయే, నష్టాల వెంటాలు నష్టాలు వస్తున్నాయే. ఎందుకు నా జీవితం ఇలా అయిపోతుంది? ఎందుకు నేను ఎక్కడ దిద్దుబాటు చేసుకోలేకపోతున్నా? నా యొక్క ప్రారంభం ఏ విధంగా ఉన్నది? ఘనంగా ఉన్నది. ప్రార్థన జీవితంలోనూ, ఆత్మీయ జీవితంలోనూ, పరిచర్య జీవితంలో నా యొక్క ప్రారంభం ఎలా ఉంది? ఘనంగా ఉంది. కానీ నా సంవత్సరంలో దిగే కొద్దీ నా యొక్క వ్యక్తిగత జీవితంలో ఆత్మీయత ఎలా అయిపోతుందంటే ఘోరంగా అయిపోతుంది అని ఆలోచన చేస్తే ఎలా ఉండేది ఆశ? ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ ప్రారంభము కంటే నీ ముగింపు ఘనంగా ఉండాలన్నదే దేవుని కృప అయి ఉన్నది. ఆ కృపగల దేవుడు ఏం చేస్తాడంటే ప్రారంభము కంటే ముగింపు నేను ఇంకా నీ పట్ల గొప్ప కార్యాలు చేసి కృపను నీ పైన కుమ్మరించాలనుకుంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుచుకుందాం. నీ వయస్సు పెరుగుతుంది, ఆలోచన మాత్రం తారుమారు కావడంలా. నీ వయసు పెరుగుతుంది, నీ పిల్లల వయసు పెరుగుతుంది, నీ వయసు పెరుగుతుంది, కుటుంబంలో అన్ని కార్యాలు చేస్తున్నావు. కానీ మళ్ళా అడుగులు లోకంతోనే వేస్తున్నావా? మళ్ళా అడుగులు దేవుని మాటకు విధేయత చూపించకుండానే వేస్తున్నావా? మళ్ళా అడుగులు దేవునితోనే నడచకుండా ఈ లోకపరంగా నడుస్తున్నావా? ఏ పొరపాటు చేస్తున్నావు? నీ ప్రారంభం ఎలా ఉంది? నీ ముగింపు ఎలా ఉంది? ఒకసారి ఆలోచన చేసుకో. ఎందుకు ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఈ రోగానికి వైద్యం అందుతున్నా కూడా ఎందుకు ఆ రోగం పోవడం లేదు? ఎంతమంది దగ్గరికి వెళ్తున్నా నీకు సమాధానం ఎందుకు దొరకడం లేదు? ఎంతమందితో నువ్వు కూర్చున్నా 5 నిమిషాలు మాత్రమే సంతోషం ఉంది, కానీ 6 నిమిషానికి ఎందుకు మనోవేదనకు లోనైపోతున్నావు? ఎంతమందితో నువ్వు మాట్లాడుతున్నా ఎంత మాట్లాడినంత సేపే సంతోషం, తర్వాత ఎందుకు విడిచిపెట్టని ఏదో నిన్నులో ఉంది, మదనపరిచేది ఏదో నీ హృదయంలో ఉంది, దేవునికి అయిష్టకరమైన పని ఏదో నీ హృదయంలో ఉంది, దేవునికి ఆయాసకరమైన పని ఏదో నీ జీవితంలో కొనసాగిస్తుంది. కాబట్టి నీ జీవిత
దిద్దుబాటు చేసుకుంటే ఆశగా పుండు వచ్చేది కాదు. ఆ దిద్దుబాటులో కూడా ఆశగా లాస్ట్ మరణ స్టేజ్కి వచ్చేసి మరణించాడు. కానీ ఆ మరణ స్టేజ్కి వచ్చినప్పుడు అన్నయ్యా, నీ వైపు నేను చూస్తున్నానయ్యా, నా మూర్ఖత్వాన్ని క్షమించండి అయ్యా, నా అవిధేయతను క్షమించండి అయ్యా, నా యొక్క తలపులను క్షమించండి అయ్యా, నా ఊహలను క్షమించండి అయ్యా, నా హృదయ అంతరంగంలో నిన్ను స్తుతిస్తానయ్యా, నేను చేసిన మూర్ఖ పనిని క్షమించు తండ్రి. అయ్యా, ఆ దైవ సేవకుని నా కోసమే కదా ప్రభా గద్దించమని చెప్పింది అని ప్రార్థన చేసి ఉండింటే తన జీవితం తిరిగి దేవుడు మళ్ళా పరిపాలించే కుమారుడిగా తనను నిలబెట్టకపోయాడా? నువ్వు కూడా ప్రారంభంలో ఉన్నట్లు ముగింపులో లేవేమో. ప్రారంభంలో ఒకప్పుడు బలము ఉరుకుతున్నావేమో, ఆరాధనలో, పరిచర్యలో, వాక్యంలో, లేకపోతే ఇంకా ఆత్మీయతలో అన్నిట్లలో ఉరుకుతున్నావేమో. ఎక్కడైపోయిందని నీ భక్తి జీవితం ఆవిరైపోతుంది. లేకుండా నీ యొక్క వ్యక్తిగత జీవితంలో వస్తున్నా సమస్యలను బట్టి దేవుణ్ణి తృణీకరిస్తున్నావా? ఆలోచన చేసుకో. నీ యొక్క జీతం తక్కువగా 10,000 ఉన్నప్పుడు దేవుని దగ్గర మోకరిస్తావు, అయ్యా ఈ జీతాన్ని ఆశీర్వదించయ్యా, కట్టవలసిన కంతులన్నీ దీంతోనే తారుమారు చేసేయండి ప్రభా, కట్టగా ఇంకా మిగిలించు ప్రభా, నీ చేతిలోకి వచ్చినది ఏదైనా కూడా నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాడమన్నావు కదయ్యా, నేను వాడుతున్నానయ్యా అని ప్రార్థన చేస్తావు. ఎప్పుడు నీ దగ్గర డబ్బు తక్కువగా ఉన్నప్పుడు. అదే నీకు కట్టలు డబ్బు నీ దగ్గర ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఖర్చు పెడతావు. విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం మాత్రమే కాదు, కానీ నీ యొక్క దూరపు చుట్టాలు కూడా అప్పుడు నీ వారే, ఎక్కడ ఉన్న వారందరూ నీ వారే, నీ బంధువులంతా నీ వారే. రోజుకొక 10 మంది 20 మంది వస్తారు. ఏం వచ్చారంటే, ఏం వెళ్తున్నారు, ఎప్పుడు వెళ్తూనే ఉంటారు వాళ్ళ ఇంటికంటే, మా బంధువులండి, ఎప్పుడు బెల్లం ఉన్నప్పుడు ఈగలు వాళ్తాయన్నట్లు నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ వస్తారు, ఏమీ లేనప్పుడు అందరూ వదిలిపెట్టిపోతారు. నువ్వు గ్రహించవలసిన నగ్న సత్యం ఏమిటంటే, ఏది ఉన్నా ఏది లేకపోయినా నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మొదట్లో నిన్ను ఏ విధంగా చూస్తున్నాడు, అదే రీతిగా నువ్వు ఒక లాస్ట్ చివరి స్టేజ్లో ఉన్నప్పుడు కూడా అలాగే చూసేవాడు. నువ్వు మాత్రం తారతమ్యం చూపించు. 10,000 వచ్చినప్పుడు ఒక రకంగా దేవుని ఆరాధించవచ్చు. బంధువులు డబ్బు అంతా నీకు ఎక్కువైనప్పుడు ఒక రకంగా దేవుని ఆరాధించవచ్చు. కానీ నీ దేవుడు భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఎలాంటి వాడంటే ఒకే రీతిగా నీ పట్ల కృప చూపించేవాడు. నేను ప్రకటిస్తున్నాను, కూర్చొని వింటున్నాను నా జర్రైడైన యేసయ్య. ఎందుకు ఈ మాటలు వినిపింపజేస్తున్నాడంటే, ఆశ భక్తిగా వెలిగాడు. ఆరిపోయావేమో ఆలోచన చేసుకో, వాడిపోయావేమో ఆలోచన చేసుకో, నీ జీవితం అరణ్యంలో ఉందేమో ఆలోచన చేసుకో, నీ జీవితం చీకట్లో ఉందేమో ఆలోచన చేసుకో. వాళ్ళు అరుస్తూనే ఉంటారు, పరిచర్యలో క్రమం లేకుండా అన్ని నువ్వు ఆలోచన చేస్తూ ఇక్కడ కూర్చున్నావేమో. దేవుడికి కావాల్సింది క్రమమైన పరిచర్య, క్రమం లేని పరిచర్య కాదు. ఇక్కడున్న మాకు తీర్పు ఉంది, అక్కడ కూర్చొని వింటున్న మీకు తీర్పు ఉంది, లైవ్లో వింటున్న వారికి తీర్పు ఉంది. ఎవరికి ఇచ్చిన స్థానాలను బట్టి వాటిలో పొరపాటు చేసినప్పుడు శిక్షించే హక్కు ఒక ఆయనకు ఉంది. ఆయన 2000 సంవత్సరాల క్రితం నీ కోసం నా కోసం మరణించాడు, తిరిగి లేచాడు, మళ్ళా మన కోసం రానయ్యున్నాడు. ఆయన ఉన్నాడు. మనసుని కళ్ళు మనం చూడకపోవచ్చు, మనసుని హృదయంను మనం చెప్పే మాటలు హృదయంలో భద్రపరచుకోవచ్చు, కానీ ఆయన కళ్ళు సర్వ అంతరామి, యథార్థుల ఎడల ఎప్పుడు తేరి చూచేవాడు. నువ్వు కూర్చున్నావా, నేను ఇక్కడ నిలబడ్డానా, బయట వింటున్నారా, ఎవరు ఏ రకంగా వింటున్నారు, ఎవరు ఏ రకంగా చేస్తున్నారు, సనుగుతో చేస్తున్నారా, గొడుగుతో చేస్తున్నారా, కపట మనసుతో చేస్తున్నారా, కుయుక్తులతో చేస్తున్నారా, అన్నిటినీ తేరి చూసి వాడు తేరి చూసి నీ యొద్ద నిలబడి
నిన్ను చూసి దిద్దుబాటు చేసుకోమని చెప్పి తర్వాత ఆ సింహాసనం ఎదుట నిన్ను నిలబెట్టేవాడు. కాబట్టి ఆశ జీవితంలో చేసిన పొరపాట్లు మన జీవితంలో జరగకుండా, ఆశ జీవితంలో తిరగబాటు, దైవ సేవకుని ఒకప్పుడు ఆశ సేవకులను ఆహ్వానించాడండి. ఒకప్పుడు ఆశ సేవకులకు కావలసిన ఆహారాన్ని సిద్ధపరిచాడండి. ఒకప్పుడు ఆశ యథార్థంగా మోకరించి ప్రార్థించాడండి. ఆ ఆశైనా ఈ ఆశ అనేటట్లు దైవ సేవకుడు తన దగ్గరికి వెళ్తే మూతి మార్చుకున్నాడండి. గద్దింపుకు లోబడలేదండి. నువ్వు నాకేంటి చెప్పేవి, నువ్వు చెప్తే నేను వినాలా అని చెప్పి తీసుకెళ్ళి చెరసాలలో వేయించాడండి. దాని ఫలితాన్ని తర్వాత ఆయన అనుభవించాడండి. మీరు కూడా సేవకులు చెప్తున్నప్పుడు నిర్లక్ష్యతనం వద్దండి. 1-2 సార్లు చెప్పించుకోవద్దండి. ఈ లైవ్లో వాక్యం వింటున్న మీరు కూడా దేవుని పరిచర్యను కానీ ప్రార్థనను కానీ నిర్లక్ష్యం చేసే మనసు దిద్దుకోవటానికే ఈరోజు మనకు అవకాశం ఇచ్చాడండి. నువ్వు పరిచర్య చేయకపోతే ఏం కాదు, కానీ నీ బదులు ఇంకొకరిని దేవుడు ఏర్పరచుకుంటారు. నువ్వు ప్రార్థన చేయకపోయినా ఏం కాదు, కానీ తర్వాత వాటి వల్ల సమస్య ఎవరు అనుభవిస్తారంటే చెప్పిన దైవ సేవకులు కాదు అనుభవించేది, మీరు అనుభవించవలసింది వస్తుంది. పిల్లలు మారాన్ చేస్తున్నారా, మొండి చేస్తున్నారా? మీరే పిల్లలు. ఇంట్లో తల్లిగా తండ్రిగా గద్దించే హక్కు పిల్లలపైన ఎవరికి ఉంది? తల్లిదండ్రులకు ఉంది. అదే రీతిగా సంఘంలో గద్దించే హక్కు దైవ సేవకునికి ఉంది. ఆ గద్దించిన మాటకు లోబడి ఒబే చూపించి మీ పిల్లలను రే మన ఆశీర్వాదం కోసమే దైవ సేవకుడు గద్దిస్తున్నదని చెప్పి పంపించు. ఆ మాటలు వారి చెవులో అట్లే వినడం మట్టుకే కాదు, కానీ చిన్నపిల్లల మైండ్ పవర్ చాలా అధికమండి. ఇప్పుడు చెప్పిన మాట ఇంకొక సంవత్సరానికి నిద్ర లేపి అడిగినా చెప్తారు. ఆ మాటలు చెప్పాలా, కానీ రే మీరు వద్దు, మీరు వెళ్ళండి, నన్ను అన్నాడు, దైవసేవకుడు గద్దించాడు, నేను వారి వల్ల ఆ మందిరంలో ఉండలేకపోతున్నా, మీరు వెళ్తే వెళ్ళండి, నేనైతే రాను అనే మాట నువ్వు అంటావు. కానీ 1 సంవత్సరం తర్వాత, 2 ఏళ్ళ తర్వాత, 3 ఏళ్ళ తర్వాత, 10 సంవత్సరాల తర్వాత అదే మాట పిల్లలు గుర్తుపెట్టుకొని, నానా నేను కూడా వెళ్ళను, నేను కూడా నీతోనే ఉంటా, అమ్మ నేను కూడా వెళ్ళను, నేను కూడా నీతోనే ఉంటా, అత్త నేను వెళ్ళను, నీతోనే ఉంటా, మామ నేను వెళ్ళను, నువ్వు ఏ మందిరానికి వెళ్తే ఆ మందిరానికి వస్తా, ఎందుకంటే నువ్వు వెళ్ళే మందిరం నాకు. ఈనాటి కాలంలో మందిరాలలో పొగడడం కావాలా, వాడిని పిలిచి గణపరచాలా? అది కాదండి దేవుడు ఆశించే భక్తి. యథార్థ హృదయం, యథార్థవంతులేడల ఆయన బలహీనమైన కూడా బలపరిచేవాడు. యథార్థంతో నువ్వు ఉన్నప్పుడు, ఈ క్రూర మృగాలైన మనుషుల మధ్య నువ్వు జీవిస్తున్నప్పుడు, నువ్వు చెయ్యని నీ నిందలు నీ విన వేయచ్చు, నువ్వు అనని మాట నువ్వు అన్నావనొచ్చు, నువ్వు చెయ్యని తప్పు చేశారనొచ్చు, కానీ నీకు పిలుపు దర్శనం ఉన్నాను, మందిరంలో సేవ చేస్తున్న దర్శనం లేదా అని నీ మీద నెగిటివ్ మాటలు మాట్లాడవచ్చు. కానీ మనుషులు అలా క్రూర మృగాల్లాగా ఒక మనిషిని నిందిస్తున్నా వారి ఎదుటనే అన్ని తేరి చూసిన నజరేయుడైన యేసయ్య ఏం చేస్తాడంటే, పతన స్థాయికి నువ్వు దిగిపోతున్నా ప్రార్థనలో, అయ్యా ఈ నిందలు నేను తట్టుకోలేకపోతున్నానని నీ ప్రార్థన జీవితం అంతా డిక్రీజ్ అయిపోతున్నా, యథార్థ హృదయంతో నువ్వు ఉన్నప్పుడు, యథార్థ మనసుతో నువ్వు ఆయనను ఆరాధించినప్పుడు, పూర్ణ హృదయంతో ఆయన మీద నువ్వు ఆనుకున్నప్పుడు, పూర్ణ మనసుతో నువ్వు ఆయన మీద నువ్వు ఆయనతో నువ్వు ఉండి నీ హృదయం బలపరుచుకున్నప్పుడు ఏం చేస్తాడంటే, పడిపోతున్నా కూడా నిలబెట్టి నిన్ను వారి ఎదుటనే పతాక స్థాయికి తీసుకుపోయేవాడని నేను ప్రకటిస్తున్నాను నజరేయుడైన యేసయ్య. కాబట్టి ఏ బాధతో వచ్చావో, ఏ వేదనతో వచ్చావో, ఏ పరిచర్యలో నిర్లక్ష్యంతో వచ్చావో, ఈరోజు అడుగు, అయ్యా ముగింపులో నాకు ఘనత కావాలయ్యా. ప్రసంగి గ్రంథకర్త అంటున్నాడు కదా, కార్య ఆరంభము కంటే ముగింపు ఏ విధంగా ఉండాలా?
ఘనంగా ఉండాలి అంటున్నాడు. నువ్వు కూడా అయ్యా కార్యం గతంలో విశ్వాస జీవితంలో బాప్తిసం తీసుకున్న మొదటి కంటే, నా వయసు ఇప్పుడు పెరుగుతున్నా బాప్తిసం తీసుకున్న నాటి కంటే ముందు రోజులు ఇంకా నేను నీ కొరకు బలంగా పరిగెత్తాలయ్యా. రాత్రి పగలనే తేడా లేకుండా నీ పరిచర్యలో నేను ముందుకు సాగాలయ్యా. రాత్రి పగలనే తేడా లేకుండా రోషము కలిగి నీ కొరకు నేను పిల్లలను పెంచాలయ్యా. రాత్రి పగలనే తేడా లేకుండా పిల్లలతో ప్రభా నీ గురించి నేను చెప్పాల ప్రభా. పిల్లలకు నెగిటివ్ మాటలు చెప్పే బిడ్డగా నేను ఉండకూడదయ్యా. పాజిటివ్ మాటలే నా నోట రావాలయ్యా. నెగిటివ్ మాటలు నా నోటికి రాకుండా మీరు కృప చూపించండి అయ్యా. తల్లిదండ్రులుగా మాట్లాడుతున్నప్పుడు పిల్లలు అన్ని వింటూ ఉంటారండి. విని వారి జీవితంలో అదే అలవాటు చేసుకుంటారు. తల్లిదండ్రులుగా మనం ఏదైతే మాట్లాడతామో పిల్లలు అదే నేర్చుకుంటారు. కాబట్టి ఆ మాట తీరును మనం సరి చేసుకుందాం, దిద్దుబాటు చేసుకుందాం. మన ముగింపు ఎలా ఉండాలి అంటే ఘనకరంగా ఉండాలా. ఆశాలాగా ఘోరంగా ఉండకూడదు. ఎవరైనా అనుకుంటారా నా జీవితం ఆశాలాగానే ఉండాలన్న వారు చేతులు ఎత్తండి. ఎవరెత్తారు? ఎందుకు ఎత్తారంటే ఆశ ఏం చేశాడు? దేవుని వాణను తిరస్కరించాడు, దిద్దుబాటు చేసుకోలేదు. అరికాళ్ళ పుండు పుట్టి ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా కూడా బాగా కాలేదు, చివరికి మరణించాడు. డాక్టర్లైనా చేతులు ఎత్తేయచ్చు. కానీ నువ్వు ఐసీ వార్డులో ఉండి వర్తమానం వింటున్నావేమో, లేకుంటే నా ఎక్కడ ఉండి వర్తమానం వింటున్నావో తెలియదు. కానీ ఈ దేవుడు ఎలాంటి వాడంటే, నువ్వు ఆయన దగ్గర దిద్దుబాటు చేసుకున్నప్పుడు, నువ్వు చేసిన పాపాలు నీ పూర్ణ హృదయంతో ఒప్పుకున్నప్పుడు, నువ్వు ఫస్ట్ ఎలా జీవించావో తెలియదు. కానీ ఈ యొక్క జీవితాన్ని ఘనంగా మార్చువాడు, ఘోరంగా మార్చువాడు కాదు, ఘనంగా మార్చువాడు. కాబట్టి ఈ యొక్క హృదయం అంతట్లో నుంచి ఆయనను ప్రార్థిస్తావా? అయ్యా నా హృదయ అంతరంగంలో నుంచి నేను నీ మాటకు ఆశలాగా నేను తిరస్కరించనయ్యా. నేను నీ మాటకు లోబడతానయ్యా, లొంగిపోతానయ్యా. గద్దిస్తున్నప్పుడు, బుద్ధి చెప్తున్నప్పుడు, దైవ సేవకుల్లో మీరు మాట్లాడుతున్నప్పుడు నేను అవి తట్టుకొని నీ పరిచర్యలో ముందుకు సాగిపో కృప నాకు ఇస్తావా అని అందరం కూడా ప్రార్థిద్దామా? అప్పుడు ఎట్లయితే దేవుని ఎదుట నువ్వు లొంగిపోతావో, 35 సంవత్సరాలు బ్రతికిన ఆశా జీవితం, అప్పుడు యుద్ధాలు లేవు. కానీ 36వ సంవత్సరంలో అడుగు పెట్టేసరికి అన్ని పోరాటాలే, అన్ని యుద్ధాలే. 14వ అధ్యాయం 7వ వచనంలో కనిపిస్తాయి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 14 ఏళ్ళు అన్ని యుద్ధాలే ఆయన జీవితంలో. అప్పుడు సమాధానం ఉంటుంది ఎప్పుడు? దేవునితో నడిచినప్పుడు. కానీ దేవుని మార్గం విడిచిపెట్టి 36వ సంవత్సరంలో అడుగు పెట్టినప్పుడు పరిపాలించిన ఆ మిగతా సంవత్సరాలన్నీ 4-5 సంవత్సరాలన్నీ యుద్ధాలతో జీవించాడు. దిద్దుబాటు చేసుకుంటే ఆ పరిస్థితి వచ్చేది కాదు. దిద్దుబాటు ఈరోజు నీ జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి ఆ తీర్మానంతో అయ్యా నా యొక్క జీవితం ప్రారంభము కంటే ముగింపు ఘనంగా ఉంచాయా అని అందరం కూడా ప్రార్థనలు ఏకీభవిద్దామా? దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడినందుకు దేవాది దేవునికి మహిమ.